కొత్తగూడెం మండల కేంద్రంలో అన్ని కుల సంఘాల మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో రేపు వరంగల్ గడ్డపై నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధభేరి సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాజకీయ యుద్ధభేరి సభ ద్వారా మన హక్కులను సాధించుకోవాలనే ఒక లక్ష్యంతో అన్ని బీసీ సంఘాల ప్రతినిధులు ఏకమవుతున్నారు. ఇలా రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి బీసీ కులాలన్నీ ఐక్యతతో ముందు వరుసలో నిలుస్తూ ఏ నాయకుడు బీసీల కోసం సభ పెట్టినా అది విజయవంతం చేసి మా యొక్క రాజకీయ వాటాలను దక్కించుకోవాలి. ఈ యొక్క 76 ఏండ్ల నుండి మనం ఇంతవరకు రాజ్యాధికారంలో రాజ్యాన్ని ఏలలేదనే విషయాన్ని బీసీలందరూ గ్రహించి రేపు 1,00,000 మందితో ఏ రాజకీయ పార్టీ అయినా 1,00,000 మందితో సభలు పెట్టడం కష్టమే ఉంటుంది. అలాంటిది అలా బీసీలం 1,00,000 మందితో ఓరుగల్లు పోరుగడ్డపై ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించడానికి ముందుకొస్తున్న తీన్మార్ మల్లన్న మరియు బీసీ టైగర్ ఆర్ కృష్ణన్న వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు అందరూ భాగస్వాములై ఈ యొక్క సభకు ఇతర రాష్ట్రాల బీసీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు మరియు సినీ హీరో సుమన్ గౌడ్ ప్రతి ఒక్క బీసీ సంఘాల ప్రతినిధులు అన్ని కులాల నాయకులందరూ భాగస్వాములు అవుతున్నారు. అందులో భాగస్వాములు అవ్వడానికి ఈరోజు కొత్తగూడెం మండలంలో ఉన్న అన్ని కుల సంఘాల మండల అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. రానున్నది బీసీల రాజ్యమే. ఈ రాజ్యంలో మనందరం మన హక్కుల కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు 42% రిజర్వేషన్లు పొందే విధంగా ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తానన్న మాట మీద నిలబడాలని కోరుకుంటూ ఈ సభకచ్చి ఈ యొక్క వాల్ పోస్టర్ రిలీజ్ వచ్చిన ప్రతి కుల సంఘ బాధ్యునికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హలో బీసీ, హలో బీసీ, విజయవంతం చేద్దాం బీసీల రాజకీయ యుద్ధ భేరిని.